అనంతపురం జిల్లా రాయదుర్గంలో విజయనగరం కాలం నాటి దశభుజ గణపతి విశేషంగా భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ 10 చేతులతో సతీ సమేతంగా ఉన్న వినాయకుడు మనకు దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయంలో ఏదైనా కోరికలతో పూర్ణ టెంకాయ పెడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అనంతపురం జిల్లా రాయదుర్గం కోటలో వెలిసి ఉన్న 800 ఏళ్ల క్రిందటి విజయనగరం కాలం నాటి శ్రీ దశభుజ మహాగణపతి దేవాలయంలో 15 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పుతో ఏకశిలపైన 10 భుజాలతో వెలిసిన విఘ్నేశ్వరుడు దశభుజ మహాగణపతిగా పేరు పొందాడు. అంతేకాకుండా ఇక్కడ దేవాలయంలోని మహాగణపతి ఎడమ తోడపైన సిద్ధిదేవి సమేతంగా దర్శనమిస్తున్నాడు. ఇక ఈ పూర్ణ ఫలం ఉండటం వల్ల పూర్ణ టెంకాయను ఈ స్వామి వారికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరినా కూడా నెరవేర్చే మహాగణపతి అని భక్తుల అపార నమ్మకం. ఇక్కడికొచ్చి భక్తాదులు తమ కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి పూర్ణ టెంకాయతో వస్తూ ఉంటారు. ఇక టెంకాయను మనసులోని కోరికను సంకల్పించుకొని స్వామివారి దగ్గర పెడితే 21 రోజుల నుంచి 40 రోజుల లోపు ఖచ్చితంగా ఫలిస్తాయని టెంకాయలు పెట్టే ఆచారం అనాదిగా వస్తోంది. అయితే ఈ మహాగణపతి దేవాలయానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.